నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 60 రోజుల లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ధ్వంసమైన కట్టడాల కుప్పగా మారిన దక్షిణ లెబనాన్లో శాంతి వెల్లివిరిసింది. హసన్ నజ్రల్లాను హతమార్చి రెండో లెబనాన్ యుద్ధం నాటి ప్రతీకారాన్ని తీర్చుకున్న ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ప్రత్యర్థిని క్షమించింది. లెబనాన్ పార్లమెంటు స్పీకర్ నబీ బెర్రీ ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈ ఒప్పందం శిలాశాసనమేమీ కాదు, నీటి మీద రాత మాత్రమే. కాకపోతే ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఇరు పక్షాల తరపున తలపడిన వారికి కాస్తంత ఊరట. అమెరికా, బ్రిటన్ల ఒత్తిడి ఈ ఒప్పందానికి దారులు వేసింది. అయితే దీని వెనుక భారత్ పోషించిన పాత్ర చాలా కీలకమైంది. పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ ఉద్రిక్త మైదానంలోకి దక్షిణాసియాలోని అతిపెద్ద దేశం శాంతి సందేశాన్ని తీసుకెళ్లడం చారిత్రక పరిణామము అని చెప్పాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అయినా, ఇజ్రాయెల్ పాలస్తీనా సాయుధ ఘర్షణ సందర్భంలో అయినా భారత ప్రధాని నరేంద్ర మోదీ శాంతి మాత్రమే అంతిమ పరిష్కారం అంటూ చెబుతూ వస్తున్నారు. 2 నెలల క్రితం మొదలైన హిజ్బుల్లా ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో కూడా మోదీ ఇదే అంశాన్ని పదే పదే నొక్కి చెప్పారు. అయితే ఇదంతా పత్రికల్లో అచ్చు కావడానికో, కేవలం భారత వైఖరి వెల్లడించడానికో చేసిన శాంతి వచనం మాత్రమే కాదు అని గ్రహించాలి. శాంతి మంత్రం జపిస్తూనే అందుకు అవసరమైన తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించారు నరేంద్ర మోదీ. ఈ ప్రయత్నాల బాధ్యతను భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు అప్పగించారు. ఇదేమీ అతిశయోక్తిగా చెబుతున్నది కాదు. పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ చిత్రపటం మారిన తర్వాత పత్రికా కథనాల్లో వస్తున్న వాస్తవాలనే మీ ముందుంచుతున్నాం. అక్టోబర్ తొలివారం నుంచి అజిత్ దోవల్ దేశాలు పర్యటిస్తున్నారు. ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య శాంతికి గల మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీన అజిత్ దోవల్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో పారిస్లో భేటీ అయ్యారు. నిజానికి ఇది భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భేటీ. ఐడిఎఫ్ బలగాలు అప్పటికే దక్షిణ లెబనాన్లో దూసుకెళ్తున్నాయి. అయినా శాంతి సాధ్యమే అనే నమ్మకంతో దోవల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దోవల్ మ్యాక్రాన్ భేటీలోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ చేస్తున్న శాంతి ప్రయత్నాల అంశం చర్చకొచ్చింది. అదే సమయంలో లెబనాన్లో గ్రౌండ్ జీరో ఆపరేషన్ మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వైఖరి విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని ది హిందూ పత్రిక అక్టోబర్ 1న ప్రచురించిన కథనం వెల్లడించింది. దోవల్ పర్యటన నేపథ్యంలోనే మ్యాక్రాన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మాట్లాడినట్టు హిందూ కథనం పేర్కొంది. లెబనాన్పై దాడికి దిగుతున్న ఇజ్రాయెల్ను నిలువరించాలని బైడెన్ను మ్యాక్రాన్ కోరిన విషయాన్ని ఈ కథనం వెల్లడించింది. ప్రధాని మోదీ నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడి యుద్ధ నివారణ అవసరమని చెప్పినట్టు తెలిపింది. యుద్ధంలోని ఇరు పక్షాలకు సంధిపై నమ్మకం ఉంటే మధ్యవర్తి ప్రయత్నానికి అర్థం ఉంటుంది అంటూ గతంలో తన మాస్కో పర్యటన సందర్భంగా అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలను కూడగట్టి శాంతిని సాధించడంలో భారత్ చొరవను ప్రదర్శించింది. శాంతి చర్చల ప్రయత్నాల్లో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. సుమారు 2 మాసాల పాటు దేశాలు పర్యటించిన దోవల్ చర్చలను ఓ కొలిక్కి తీసుకురావడంలో నిర్ణాయక పాత్ర పోషించారు. కేవలం హిజ్బుల్లా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ సమయంలోనే కాదు, గత మార్చిలో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో తాత్కాలిక విరమణ ప్రకటించాలనే విషయంలో కూడా దోవల్ కీలక పాత్ర పోషించారు. రంజాన్ మాసం సందర్భంగా గాజా వాసులకు పర్వదిన ఉపశమనం కలిగించాలని కోరారు. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఇందుకు సంబంధించిన వార్తను సెప్టెంబర్ 9న ప్రచురించింది. ఇక మార్చిలో ఇజ్రాయెల్లో పర్యటించిన అజిత్ దోవల్ ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజాలో నెలకొన్న ఆహార సంక్షోభం, భారత సహాయక చర్యల గురించి చర్చించారు. పాలస్తీనా శరణార్థుల కోసం భారత ప్రభుత్వం $2.5 మిలియన్ విలువైన ఆహార పదార్థాలు, వైద్య సాయాన్ని ఈ చర్చల నేపథ్యంలోనే అందించింది. సుమారు 4 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించిన అజిత్ దోవల్ ఇరు దేశాల మధ్య శాంతియుత పరిష్కారాల గురించి చర్చించారు. భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల మధ్య పశ్చిమాసియా సంక్షోభం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని దోవల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు వ్యూహాత్మక అవసరాల రీత్యా తాత్కాలిక యుద్ధ విరమణ గురించి ఆలోచించాలని నెతన్యాహును కోరారు. అంతేకాదు, యుద్ధంలో గాయపడిన పాలస్తీనా శరణార్థులకు అందించాల్సిన మానవతా సాయం చేసే అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. రష్యా ఉక్రెయిన్ల మధ్య సయోధ్య చేకూర్చేందుకు సైతం భారత ప్రధాని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. ఈ విషయంలో కూడా దోవల్నే తన దూతగా పంపించారు మోదీ. సెప్టెంబర్ తొలివారంలో అజిత్ దోవల్ రష్యాలో పర్యటించారు. ఇందుకు సంబంధించిన వార్తను ఎకనామిక్ టైమ్స్ పత్రిక సెప్టెంబర్ 9న ప్రచురించింది.
దోవల్ పర్యటన బహుళ ప్రయోజనాల లక్ష్యం అంటూ శీర్షికను సైతం పెట్టింది. రష్యా పర్యటనలోనే దోవల్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. యుద్ధ మైదానంలోని ఇరుపక్షాలకు సయోధ్యపై ఆసక్తి లేనప్పుడు మధ్యవర్తి ప్రయోజనాలు శుష్కం అన్నారు. మొత్తంగా భారత్ గడిచిన 2 సంవత్సరాల కాలంలో భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల మధ్య తన స్వతంత్రతను చాటుకుంటూ అగ్రదేశాలకు కూడా మార్గదర్శకంగా మారుతోంది. విదేశాంగ విధానాన్ని మోదీ ప్రభుత్వం మరింత పరిపుష్టం చేసింది. మారిన మన విదేశాంగ విధానం ప్రధాన దేశాల ద్వైపాక్షిక, త్రైపాక్షిక సంబంధాలపై స్పష్టంగా కనబడుతోంది. ఇందులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర చాలా ఉందని ఈ పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. జనవరి తర్వాత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం మరింత క్రియాశీలక పాత్ర పోషించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.